ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ఈ ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో విద్యా ప్రతిష్టాన్ మైదానంలో జరగనున్నాయి. 9 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అజిత్ పవార్ కు అంతిమ వీడ్కోలు పలుకనున్నారు. మంత్రి లోకేష్ బారామతి వెళ్లి అజిత్ పవార్ కు నివాళులు అర్పిస్తారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ ప్రాంగణానికి నిన్న సాయంత్రం తరలించారు. వైద్య కళాశాల నుంచి ఆయన మృతదేహాన్ని పూలతో అలంకరించిన వాహనంలో విద్యా ప్రతిష్టాన్ కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న కార్యకర్తలు, అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. విద్యా ప్రతిష్టాన్ ప్రాంగణానికి అజిత్ పవార్ ఆఖరి చూపు కోసం ఆయన అభిమానులు, స్థానికులు భారీగా తరలివస్తున్నారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసి భావోద్వేగంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. బాధతో, బరువెక్కిన మనసుతో అజిత్ దాదా అమర్ రహే, అజిత్ దాదా తిరిగిరా అంటూ నినదించారు. విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ఈ ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 9 గంటలకు గడిమ ఆడిటోరియం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. తరువాత జరిగే అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే సహా ఇతర సీనియర్లు, ఇతర పార్టీ నేతలు, పలు రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రభుత్వం అజిత్ గౌరవార్థం 3 రోజుల సంతాప దినాల్ని ప్రకటించింది. ఈ కాలంలో అన్ని అధికారిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అన్ని ప్రభుత్వ భవనాలపై జెండాలు సగం వరకు అవనతం చేయాలని స్పష్టం చేసింది. మరోవైపు అజిత్ పవార్ సహా మరో 4 మరణించిన ఈ దుర్ఘటనపై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ ఏడీఆర్ కేసు నమోదు చేశారు. బారామతి తాలూకా పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేసినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ కేసును మహారాష్ట్ర సీఐడీకి అప్పగించనున్నట్లు తెలిపారు. విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో ఏఏఐబీ దర్యాప్తు ఫలితాల ఆధారంగా సీఐడీ ఈ కేసును విచారిస్తుందన్నారు. ఏఏఐబీ ఇప్పటికే ఈ కేసును విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తోంది. అజిత్ పవార్ నిన్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముంబై నుంచి బారామతికి విమానంలో బయలుదేరగా ఉదయం 8:45 విమాన ప్రమాదం జరిగింది. బారామతి ఎయిర్పోర్టులో విమానం ల్యాండింగ్ చేసేందుకు పైలట్ యత్నించగా దృశ్యమానత సరిగ్గా లేని కారణంగా విమానం ప్రమాదానికి గురైంది. రన్వేకు 100 అడుగుల దూరంలో బండరాయిని ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగి విమానం 2 ముక్కలైంది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ సహా 5 మృతి చెందారు.